కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడికి ధర్మరాజుకి మధ్య యుద్ధం జరుగుతోంది. కర్ణుడు సంధిస్తున్న అస్త్రాలకి ధర్మరాజు దగ్గర ఆన్సర్ లేదు. అట్ ద సేమ్ టైం కర్ణుడు సూటిపోటి మాటలతో ధర్మరాజుని ఇంకా కుంగదీస్తున్నాడు. ఈ బాధ తట్టుకోలేక ధర్మరాజు అక్కడి నుంచి పారిపోయి ఒకచోట దాక్కున్నాడు. అదే సమయంలో అర్జునుడు అశ్వత్థామతో యుద్ధంలో బాగా గెలిచి విజయగర్వంతో అన్నకి ఈ విషయం చెప్పాలని చెప్పి అన్న కోసం చూస్తున్నాడు. ఎక్కడ చూసినా ధర్మరాజు కనిపించలా. కృష్ణుడి సహాయంతో అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కలిసి ధర్మరాజును వెతకగా ఒక చోట ధర్మరాజు కనిపిస్తాడు. విజయ గర్వంతో అర్జునుడు కృష్ణుడు తన వైపు రావడం గమనించిన ధర్మరాజు ఆనందంతో వాళ్ళు ముందుకెళ్లి కర్ణుని వేసేశారా అని అడుగుతాడు. దానికి అర్జునుడు లేదే మేము కర్ణుని చంపలేదు అని చెప్పి సమాధానం ఇస్తాడు. అంతే వెంటనే ఫ్రస్ట్రేషన్తో ధర్మరాజు గొప్ప వీరుడని చెప్పుకుంటావు, నీ దగ్గర గొప్పదైన గాంధీవం ఉంది, ఇన్ని ఉండి కూడా నువ్వు కర్ణుని చంపలేకపోయావా, సిగ్గుచేటు ఆ గాంధీవి ఎవరికైనా ఇచ్చేసేయి అని చెప్పి కోపంతో అంటాడు అనమాట ఫ్రస్ట్రేషన్తో. ధర్మరాజు అనగానే అర్జునుడికి ఎక్కడలేని కోపం వచ్చేసి నిన్ను చంపేస్తా అంటూ కత్తెత్తాడు అనమాట ధర్మరాజు మీదకి. అది గమనించిన కృష్ణుడు ఆగాగు అని చెప్పి ఎందుకు నీకు అంత కోపం వచ్చింది, ఎందుకు మీ అన్నగారిని చంపాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి అర్జునుడు ఇలా చెప్తాడట, కృష్ణ ఎవరైనా నా గాంధీవాన్ని అవమానిస్తే దాన్ని ఎవరికైనా ఇచ్చే అని హేళనగా మాట్లాడితే నేను వాళ్ళని చంపేస్తా అని ఇంతకుముందే ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇదే నా కోపానికి కారణం. నా ప్రతిజ్ఞకు భంగం కలగకుండా నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి స్వామి అని కృష్ణుడు వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఎలాగైనా అర్జునుడిని కాపాడుకోవాలి, ధర్మరాజుని కాపాడుకోవాలి. అర్జునుడితో ఇలా చెప్తాడు, నీకంటే గొప్పవారిని, గౌరవించదగిన పెద్దలను పేరు పెట్టి పిలిస్తే వాళ్ళని చంపిన దానితో సమానం అని చెప్తాడట. అంతే వెంటనే అర్జునుడు ధర్మరాజుని పేరు పెట్టి పిలుస్తాడు. అంతటితో అతని ప్రతిజ్ఞకు భంగం తొలగిపోయింది. కొద్దిసేపటి తర్వాత అర్జునుడు మళ్ళీ, కృష్ణ నేను మా అన్నగారిని పేరు పెట్టి పిలిచి అవమానించాను, నేను ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్నా, నాకు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకుంటున్నా, నేను భరించలేకపోతున్నా ఈ వేదన్ని అని చెప్పాడు అనమాట. వెంటనే కృష్ణుడు అబ్బా ఇంతసేపు ఆయన చంపేస్తా అన్నాడు, ఇప్పుడేమో ఈయన చచ్చిపోతాడంట, ఎలాగే నేను కూడా కాపాడుకోవాలి అని చెప్పి అప్పుడు అర్జునుడితో మళ్ళీ చెప్తాడట, అర్జున ఎవరి దగ్గరైనా నీ గురించి నీవు గొప్పలు చెప్పుకున్నావంటే అది ఆత్మహత్యతో సమానం అని చెప్తాడట. అంతే వెంటనే అర్జునుడు ధర్మరాజు ముందర నేను అది తోపు ఊపు అని చెప్పి ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటాడట. అలా ధర్మంలో ఉన్న కొన్ని షార్ట్ కట్స్ ని వివరించి కృష్ణుడు అర్జునుని ధర్మరాజుని ఇద్దరిని కాపాడుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీకు కథ నచ్చింటే ఇలాంటి మరిన్ని కథలతో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.